హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం జనరల్ అవేర్నెస్కి సంబంధించి సెల్ఫ్ టెస్ట్ 7 అయితే చూద్దాం. సో యాక్చువల్గా ఈ టెస్ట్ అనేది 2 days బ్యాకే పెట్టాల్సి ఉంది, కానీ కొంచెం కుదరక పెట్టలేదు. సో చాలామంది అయితే కామెంట్స్లో అడుగుతున్నారు, సెల్ఫ్ టెస్ట్లో ఆపొద్దక్క అని చెప్పేసి అంటున్నారు. ఆపడం అయితే జరగదు ఫ్రెండ్స్. సో ముందే ఒక విషయం చెప్తాను, ఏంటి అంటే ఇప్పుడు వరకు మనం 7 సెల్ఫ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేసుకున్నాం కదా జనరల్ అవేర్నెస్కి సంబంధించి. సో ఒక టెస్ట్లో అయితే కొన్ని టాపిక్స్ అయితే ఇచ్చి నేను ఈ టెస్ట్ పెట్టడం అనేది జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ 7 టెస్ట్లు అనేవి కండక్ట్ చేసుకున్నాం ఈ టెస్ట్తో పాటు. కాబట్టి సో నెక్స్ట్ టెస్ట్లో ఏంటంటే 50 మార్క్స్కి అనేది ఒక గ్రాండ్ టెస్ట్ లాగా కండక్ట్ చేసుకుందాం. అది కూడా ఏ టాపిక్స్ మీద మనం ఏ టాపిక్స్ మీద అయితే ఈ 7 టెస్ట్లు అనేవి పెట్టుకున్నామో సో ఈ అన్ని టాపిక్స్ మీద కూడా ఒక గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. 12వ తారీఖు అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ టాపిక్స్ కూడా నేను ఏ టెస్ట్లో ఎన్ని టాపిక్స్ ఇచ్చాను అని చెప్పి చూసుకొని మీరందరూ కూడా ఆ టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. 12th అయితే 50 మార్క్స్ మీద అయితే మనం ఎగ్జామ్లో ఎలా అయితే క్వశ్చన్స్ అనేవి ఇస్తారో ఆ ప్యాటర్న్లో అయితే క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేస్తాను. సో ఈ టాపిక్స్ అన్నీ అయితే ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఎలా అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి 12వ తారీఖు గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు 9th కదా డేట్. సో రేపు 10, 11, 12 అయితే ఇంకా 12th రావడానికి 2 days ఉంటుంది. కాబట్టి 2 days కూడా ఇప్పుడు వరకు మీరు ప్రిపేర్ అయిన టాపిక్స్ అన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి. సో ఈరోజు అయితే సెల్ఫ్ టెస్ట్ 7 అయితే చూద్దాం. సో ఈ టెస్ట్ కోసం మనం చెప్పుకున్న టాపిక్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ నుండి అయితే సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ చదవమని చెప్పాను. అలాగే ఇండియన్ పాలిటిక్ వచ్చేసి ఆదేశిక సూత్రాలు, మనం దీన్నే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటాం ఇంగ్లీష్లో. సో ఇండియన్ ఎకానమీ వచ్చేసి జాతీయ ఆదాయం అంటే నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేసి భారతదేశ అడవుల కోసం అయితే చదవమని చెప్పాను కదా. ఈ టాపిక్స్ మీద అయితే ఇప్పుడు క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన సిలబస్ మొత్తం కూడా ఇలా గ్రాండ్ టెస్ట్ రూపంలోనూ అలాగే కొన్ని టాపిక్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ కూడా చేయండి. సో క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే సిఐఎస్ఎఫ్ డీజీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? డీజీ అంటే డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్స్: ఏ రాజ్వీందర్ సింగ్ భట్టి, బి చెరుకుపల్లి శ్రీనివాసరావు, సి విజయ్ కుమార్ సింగ్, డి వినోద్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. 1. ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఉన్నాయి. 2. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాలు స్పెయిన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. 3. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాలను అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. సో ఈ 3 స్టేట్మెంట్స్లో కూడా ఏ స్టేట్మెంట్ అనేది కరెక్టో, ఎన్ని స్టేట్మెంట్స్ అనేవి కరెక్టో కింద అయితే ఆన్సర్ అనేది చూస్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ ఆదాయంకు సంబంధించి స్టేట్మెంట్ ఇది. ఈ స్టేట్మెంట్ అనేది ఎవరిచ్చారు అని చెప్పేసి ఈ క్వశ్చన్ అన్నమాట. సో చూడండి, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే జాతీయ ఆదాయం అంటారు అనే ఈ నిర్వచనాన్ని ఎవరు ఇచ్చారు? ఆప్షన్స్: ఏ సైమన్ కుజ్నెట్స్, బి ఇర్వింగ్ ఫిషర్, సి ఆల్ఫ్రెడో మార్షల్, డి యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి. సో ఈ 4 ఆప్షన్స్లో కూడా కరెక్ట్ ఆప్షన్ ఏదో చూస్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. గిర్ అడవులలో ప్రసిద్ధి చెందిన జంతువు ఏది? ఏ పులులు, బి జింకలు, సి ఏనుగులు, డి సింహాలు. నెక్స్ట్ క్వశ్చన్.
ఇటీవల విడుదలైన వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2024లో ఇండియా యొక్క స్థానం ఎంత? ఏ 56వ స్థానం, బి 57వ స్థానం, సి 58వ స్థానం, డి 59వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాలను ఏ దేశం నుండి స్వీకరించడం జరిగింది? ఏ ఐరిష్ రాజ్యాంగం, బి అమెరికా రాజ్యాంగం, సి స్పెయిన్ రాజ్యాంగం, డి రష్యా రాజ్యాంగం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో జాతీయ ఆదాయంను లెక్కించు పద్ధతి కానిది ఏది? సో ఏ ఉత్పత్తి పద్ధతి, బి ఉత్పాదక పద్ధతి, సి వ్యయ పద్ధతి, డి ఆదాయ పద్ధతి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఇండియన్ ఎకానమీలో జాతీయ ఆదాయంకి సంబంధించి టాపిక్ చదవమని చెప్పాను కదా. సో ఈ టాపిక్ మొత్తం కూడా మీరు కాన్సెప్ట్ తెలిస్తేనే మీరు ఈ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్కి అనేది ఆన్సర్ చేయగలుగుతారు. కాన్సెప్ట్ అర్థమయ్యి చదువున్న వాళ్ళైతే ఈ క్వశ్చన్స్కి అనేది ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్. కన్హా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ జార్ఖండ్, బి ఉత్తరప్రదేశ్, సి మధ్యప్రదేశ్, డి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ISA పూర్తి సభ్యునిగా చేరిన 101వ దేశంగా ఏ దేశం అవతరించింది? ఆప్షన్స్: ఏ ఇండియా, బి నేపాల్, సి మయన్మార్, డి బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఆదేశిక సూత్రం కానిది? ఏ వృద్ధాప్య పెన్షన్లు కల్పించడం, బి స్త్రీలకు ఉచిత ప్రసూతి సదుపాయాలు కల్పించడం, సి పౌష్టికాహార స్థాయిని పెంచడం, డి చట్టం ముందు అందరూ సమానులే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచుము. ఏ ఉత్పత్తి పద్ధతి, బి వ్యయ పద్ధతి, సి ఆదాయ పద్ధతి. సో ఈ పద్ధతులు మన జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ముఖ్యంగా ఈ 3 పద్ధతులను అయితే వాడతాం కదా. సో ఈ 3 పద్ధతులని లెక్కించే పద్ధతిని కనిపెట్టిన వాళ్ళు, తీసుకొచ్చిన వాళ్ళు ఈ పక్కన ఉన్న ఈ ఆర్థికవేత్తలు అన్నమాట. సో ఏ పద్ధతిని ఎవరు తీసుకొచ్చారు అనేది ఇక్కడ మీరు మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ అనేది ఆప్షన్స్లో కూడా ఇవ్వలేదు, ఆన్సర్స్లో కూడా ఇవ్వలేదు. సో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో దాంతోపాటు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో క్రింది తెలిపిన ఏ ప్రాంతంలో అరణ్యాలు లేవు? ఏ అండమాన్ నికోబార్ దీవులు, బి హర్యానా, సి రాజస్థాన్, డి లక్షద్వీపులు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో శ్రీలంక క్రొత్త ప్రధానిగా అధికారంగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు? ఏ హరిణి అమరసూర్య, బి చెరుకుపల్లి శ్రీనివాసరావు, సి విజయ్ కుమార్ సింగ్, డి వినోద్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాల్లో అత్యంత వివాదాస్పదమైన ఆర్టికల్గా క్రింది దేన్ని పేర్కొంటారు? ఏ ఆర్టికల్ 44, బి ఆర్టికల్ 45, సి ఆర్టికల్ 50, డి ఆర్టికల్ 51. నెక్స్ట్ క్వశ్చన్. కలుపబడిన స్థూల విలువ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అనగా? సో దీన్నే మనం GVA అంటాం కదా. సో దీన్ని ఎలా లెక్కిస్తారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చేసి ఏ స్థూల ఉత్పత్తి విలువ ప్లస్ నికర ఉత్పత్తి విలువ, బి స్థూల ఉత్పత్తి విలువ మైనస్ ఉత్పాదకాల విలువ, సి స్థూల ఉత్పత్తి విలువ మైనస్ నికర ఉత్పత్తి విలువ, డి స్థూల ఉత్పత్తి విలువ ప్లస్ ఉత్పాదకాల విలువ. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ భారతదేశంలో అత్యధిక శాతం అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం? ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి కేరళ, డి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి అత్యధిక శాతం పర్సంటేజ్ అన్నమాట.
ఎక్కడ అడవులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఆ క్వశ్చన్ వేరుగా ఉంటుంది. సో దానికి ఆన్సర్ అనేది వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ శాతం అడిగాడు కాబట్టి సరిగ్గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ క్రింద అభివృద్ధి చేసిన 3 పరం రుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రారంభించారు? ఏ సెప్టెంబర్ 25, 2024, బి సెప్టెంబర్ 26, 2024, సి సెప్టెంబర్ 27, 2024, డి సెప్టెంబర్ 28, 2024. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాల్లో భాగంగా పేదలకు ఉచిత న్యాయ సహాయం చేయడానికి ఏ సంవత్సరంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం రూపొందించారు? ఆప్షన్స్, ఏ 1985, బి 1986, సి 1987, డి 1988. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. స్టేట్మెంట్ 1, మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం ఈక్వల్ టు కారకాల ధరల్లో జాతీయ ఆదాయం ప్లస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. 2, కారకాల ధరల్లో జాతీయ ఆదాయం ఈక్వల్ టు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. సో ఆప్షన్స్ వచ్చేసి ఏ స్టేట్మెంట్, ఈ 2 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది లేదా 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేవి మనం ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆప్షన్స్ ఏ 1 మాత్రమే సరైనది, బి 2 మాత్రమే సరైనది, సి 1 మరియు 2 సరైనవే, డి పైవేవి సరైనవి కావు. సో లాస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్న ప్రదేశం. ఆప్షన్స్, ఏ ఢిల్లీ, బి డెహ్రాడూన్, సి భోపాల్, డి బీహార్. సో ఫ్రెండ్స్, క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి కదా. సో ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్గా చేశారా అనేది చూసుకోండి. చూసుకుని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు కామెంట్ సెక్షన్లో అనేది కామెంట్ చేయండి. సో ఫస్ట్ చెప్పుకున్నాం కదా, మనకి 12th గ్రాండ్ టెస్ట్ అనేది 50 మార్క్స్కి అయితే జనరల్ అవేర్నెస్ మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వరకు మనం కండక్ట్ చేసుకున్న టెస్టులు అన్నీ కూడా బాగా రివిజన్ చేసుకుని ఆ టెస్ట్కి అనేది రెడీ చేసుకోండి. సో ఈ టెస్ట్ మనం రాస్తే మనల్ని మనమే టెస్ట్ చేసుకునే ఒక మంచి అవకాశం అన్నమాట. అందరూ కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా చదివి రివిజన్ చేసుకుని ఉండండి. సో వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ కోసం షేర్ చేయండి.